ప్రైజ్ అలాడ్. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. జనులు గుంపుగూడి తన యొద్దకు పరుగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి దెయ్యములపైన, అపవిత్రాత్మలపైన అధికారం ఉంది. కాబట్టి చాలామంది ఈ లోకంలో దెయ్యముల చేత, అపవిత్రాత్మల చేత పీడింపబడుచు చాలా బాధపడుచు ఉన్నారు. కానీ అలాంటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా వారిని పట్టిన అపవిత్రాత్మలు వదిలిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రతి దురాత్మ, దుష్ట శక్తుల్ని ఇంట్లో నుంచి పారదోలి మన ఇంట్లో ఉన్న ప్రతి కీడును తొలగించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.